హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో పారాబోలా ఇంట్రడక్షన్ మొత్తం చెప్పుకున్నాం. దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ గురించి అండ్ బేసిక్ టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో, దట్ మీన్స్ డబుల్ ఆర్డినేట్ కానివ్వండి, లాటస్ రెక్టమ్ కానివ్వండి, ఫోకల్ కార్డ్ కానివ్వండి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కానివ్వండి, ఫోకస్, వర్టెక్స్, ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఐ హోప్ అది మీకు అందరికీ కూడా క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఆ బేస్ మినిమం ఆ బేస్ లేకపోతే మనం ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. దాని గురించి లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. దాంట్లోకి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కానివ్వండి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కానివ్వండి, పారామెట్రిక్ పాయింట్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఫర్ ది టైం బీయింగ్ ఏంటంటే మనకు అంత టైం లేదు కాబట్టి ఐపీఈ వరకు మనకి క్వశ్చన్ చేసేటప్పుడు అక్కడ ఏమైనా నేను చెప్పాల్సి వస్తే అక్కడ నేను యాజ్ యూజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్పాట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ ఐపీఈ వరకు ఇది చాలు, ఓకేనా. లేకపోతే చెప్పాను కదా, మొత్తం సబ్జెక్ట్ మొత్తం అంతా కూడా నేను ఎప్పుడు ఎంసెట్ అండ్ జేఈ మెయిన్ చెప్పినప్పుడు దాని సినాప్సిస్లో మొత్తం కాన్సెప్ట్ మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో long answer questions for IPE, most important questions for IPE. Most important questions for IPE. దీంట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ మన పారాబోలాకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ సెవెన్ మార్క్స్. దీంట్లో మీకు ఐపీఈకి మంచి మార్కులు రావాలంటే ఏ ఒక్క క్వశ్చన్ నేను చెప్పినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ చెప్తున్నాను కదా, దాంట్లో మీరు ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే కంపల్సరీ నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకేనా. కాబట్టి అవి నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కంపల్సరీ ఏ ఒక్కటి వదులుకుంటే మొత్తం అన్నీ కూడా మీరు చేసి తీరాల్సిందే ఐపీఈకి మంచి మార్క్స్ కావాలనుకుంటే, ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు మెయిన్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే సప్లీలలో కానీ కంపల్సరీ అడుగుతుంటాడు ఈ క్వశ్చన్. డెరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా y square = 4x ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇది పక్కా గ్యారంటీ క్వశ్చన్. అది తెలిసినంత వరకు సప్లీలో కానీ ఏదో దాంట్లో కంపల్సరీ, రెండిట్లో ఏదో ఒక దాంట్లో మెయిన్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీ ఇచ్చేటువంటి క్వశ్చన్ ఇది. ఒకవేళ ఇవ్వలేదు అంటే మీ బ్యాడ్ టైం అని అర్థం, ఓకేనా. సో డెరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. డెరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా y square = 4ax in standard form. రైట్. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా దీన్ని డెరైవ్ చేసి చూపించాను రఫ్గా. బట్ ఏంటంటే ఐపీఈ క్వశ్చన్కి 7 మార్క్స్ కాబట్టి డయాగ్రామ్ వేయాలి కంపల్సరీ. అండ్ మనం పెట్టినటువంటి డైరెక్టర్స్, ఫుట్ ఆఫ్ ది డైరెక్టర్స్, వర్టిసెస్, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి అర్థమైందా. ఆ కన్స్ట్రక్షన్ కూడా మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. 7 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇది, ఓకేనా. సో డయాగ్రామ్ వేయండి నీట్గా. మస్ట్ అండ్ షుడ్ డయాగ్రామ్ అనేది మస్ట్ అండ్ షుడ్. XX ఇది YX.
పారాబోలా ఉంటుంది, స్టాండర్డ్ పారాబోలా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది డైరెక్ట్రిక్స్. ఓకేనా, ఇక్కడ ఫోకస్ ఎస్, ఇదంతా A,0. ఎందుకని ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఇది ఏ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది కూడా అంతా ఏ డిస్టెన్స్. ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. బై ది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పారాబోలా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, అంటే ఫుట్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ నుంచి ఇది జెడ్ ఎన్ అనుకోవచ్చు, లేదంటే జెడ్ అనుకోవచ్చు. జెడ్ నుంచి ఇది ఆరిజిన్, ఇదేంటిది, అది ఆరిజిన్ ఓ 0,0. ఆరిజిన్ ఇది పాయింట్ ఏ అనుకోండి దీన్ని. ఓకేనా, సో ఇది లైన్ ఎల్, దీన్ని డైరెక్ట్రిక్స్ అని చెప్పేసి అంటాం కదా. సమ్ పాయింట్, లోకస్ పాయింట్ పి, X,Y అనుకోండి దీన్ని, X,Y. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్, ఈ పాయింట్ M అనుకోండి, అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ P టు ది ఫోకస్ S ఇది. ఓకేనా, ఈ రెండు బై ది డెఫినేషన్ ఈ రెండు కూడా ఏ విధంగా ఉంటాయి, పారాబోలాకి అయితే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి అది అయితే ఇది కూడా సేమ్ అయ్యి ఉండాలి కదా, అదే కదా డెఫినేషను. ఓకేనా, ఇది ఏమవ్వాలి ఇప్పుడు, ఇది ఏ డిస్టెన్స్, ఇది ఏ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ కెనాట్ బి నెగిటివ్. డిస్టెన్స్ మాత్రం ఏ అనే మనం డినోట్ చేయాలి, బట్ పాయింట్ వైజ్ మనం ఏం రాస్తాం, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంది కాబట్టి ఇది -A,0 అని రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా. ఇది కూడా A,0 అని రాసేస్తారు. ఓకేనా, ఎందుకని ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంది కాబట్టి కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ అవుతుంది. డిస్టెన్సెస్ వైజ్ దోస్ టూ ఆర్ పాజిటివ్, బట్ పాయింట్ వైజ్ ఇది -A,0 అని రాయాలి, ఫోకస్ని A,0 అని రాయాలి, అండ్ దిస్ ఫుట్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అని మనం ఏం రాయాలి, -A,0 అని రాయాలి. ఇది బేసిక్, వెరీ వెరీ బేసిక్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఓకేనా, సో ఇది ఎస్. ఓకేనా, దీనికి చిన్న రైటింగ్ రాసుకోవాలి. లెట్ ఎస్ బి ది ఫోకస్, లెట్ ఎస్ be the focus and L be the directrix, L be the directrix of parabola, directrix of parabola. Comma, let Z be the projection of S on the line L. ప్రొజెక్షన్ అంటే ఏంటంటే, ఫోకస్ ఉంది కదా, ఈ ఫోకస్ ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో ఇది కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. అంటే సంథింగ్ లైక్ ఏమంటారంటే నీడ అనొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదే లైన్ మీద ఇక్కడ నుంచి ఇక్కడ ఎంతవరకు డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే ప్రొజెక్షన్ అనమాట. జెడ్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ లైన్ ఎల్, ఈ లైన్ మీద దీని యొక్క ప్రొజెక్షన్ అనమాట అని మనం చెప్పొచ్చు. ఓకేనా, ఆన్ ఎల్ అండ్ ఏ బి ది midpoint of ZS.
జెడ్ఎస్ ఉంది కదా, ఈ జెడ్ఎస్ అనే లైన్కి ఇది ఏ అనేది ఏంటి, మిడ్ పాయింట్, అంతేనా. సచ్ దట్ ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్. ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, రెండు డిస్టెన్స్లు కూడా సేమ్ ఏ కాబట్టి ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏ అని రాయొచ్చు. డిస్టెన్స్ ఎంత ఇది, ఏ. కాబట్టి దేర్ ఫోర్ ఏ లైజ్ ఆన్ పారాబోలా, అంతేగా. ఈ వై యాక్సిస్ అండ్ కర్వ్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, పారాబోలా. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నథింగ్ బట్ ఏంటిది, ఇదే కదా ఏ పాయింట్ ఏ అనుకున్నాం. అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి ఈ ఏ కంపల్సరీ దేని మీద ఉండాలి, పారాబోలా మీద ఉండాలి. అదే చెప్పాము అక్కడ. దేర్ ఫోర్ ఏ లైస్ ఆన్ పారాబోలా, లెట్ ఏవై be parallel to y axis, parallel to L అనండి, parallel to L. parallel to L and choose AY as y axis, AY as y axis and AX as x axis. ఏ విధంగా చూజ్ చేసుకోమంటున్నాడు, ఇప్పుడు ఏ అనే పాయింట్ నుంచి ఏవై లైన్ ఉంది కదా, ఈ ఏవై లైను ఎల్కి ప్యారలల్గా ఉండాలి. అండ్ ఏవైని ఏ విధంగా చూసుకోవాలి, ఏవై ఇది నథింగ్ బట్ ఏంటి, వై యాక్సిస్ని తీసుకోండి, ఓకేనా. అండ్ ఏఎస్, ఓకే, ఏఎస్ని ఎక్స్ యాక్సిస్ కింద తీసుకోండి. ఏఎక్స్ ఉంది కదా, ఏఎస్ ఈ లైన్, ఏఎస్ లైన్ మనం ఎక్స్ యాక్సిస్ కింద తీసుకోండి, అది మీనింగ్. అది ఏఎస్ బార్ అని పెడితే మనకి లైన్ సెగ్మెంట్ అని అర్థం, ఓకేనా. చూజ్ ఏవై యాజ్ వై యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఏవై యాజ్ వై యాక్సిస్ అండ్ ఏఎస్ యాజ్ ఎక్స్ యాక్సిస్. ఈ విధంగా తీసుకుంటే దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు 0,0. అది ఎక్కడుంది, పారాబోలా వర్టెక్స్ ఎక్కడుంది, ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి 0,0. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, A,0 అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఏది -A,0 అంటే ఎక్స్ కోఆర్డినేట్ -A, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -A కింద రాయొచ్చు కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -A. దీని యొక్క ఈక్వేషన్, డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -A, దాన్ని మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఎందుకు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ మనం రాసాం, ఎందుకంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ పిఎస్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు మనకి బై ది పారాబోలా మనం కంపేర్ చేయాలంటే పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ చేయాలి కదా. అందుకని ఈ రెండు డిస్టెన్స్లు, రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ మనకు కావాలి కాబట్టి ఈ రెండు డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్ మనం డైరెక్ట్రిక్స్ తీసుకున్నాం. పాయింట్ ఎలాగో x,y అనుకున్నాం, ఇది A,0 కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ మనం రాసుకున్నాం, ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ px, y be any point on the parabola.
పిఎక్స్ కామా వై అనేది అంటే ఇక జనరల్ పాయింట్ తీసుకున్నాం. పారాబోలా మీద ఏదైనా ఒక జనరల్ పాయింట్ తీసుకొని దాని నుంచి మనం ఏం చేస్తాం, ఆ పాయింట్ నుంచి మనం లైన్కి అండ్ ఫోకస్కి డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని రేషియోని దేనికి ఈక్వల్ చేస్తాం, 1కి ఈక్వల్ చేస్తాం. ఎందుకంటే డెఫినేషన్, బై ది డెఫినేషన్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ పాయింట్ P టు ది ఫోకస్ అండ్ పాయింట్ P టు ది లైన్ ఆర్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, మనకి 1 అవ్వాలి. అంతేనా? అది డెఫినేషన్ కాబట్టి, పారాబోలా డెఫినేషన్ కాబట్టి. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ క్వశ్చన్స్ మీరు కొంచెం అర్థం చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. దేర్ ఫోర్ పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు మనకి కోనిక్కి ఏంటి, మనకి పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అది పారాబోలా అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఎలిప్స్ అవుతుంది. ఈ గ్రేటర్ దెన్ 1 అయితే, ఈ గ్రేటర్ దెన్ 1 అయితే, ఒకటి కంటే ఎక్కువ ఉంటే అది ఏమవుతుంది, హైపర్బోలా అవుతుంది. ఈ లెస్ దెన్ 1 అయితే అది ఎలిప్స్ అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అది ఏమవుతుంది, పారాబోలా అవుతుంది. కాబట్టి పిఎస్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1 బై ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా అని రాసుకోండి. బై ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా, రైటా? పారాబోలా దిస్ ఎంప్లాయిస్. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పిఎం. ఓకేనా? ఇప్పుడు పిఎస్ అనేది ఏంటి, పాయింట్ P నుంచి ఫోకస్కి డిస్టెన్స్. అర్థమేనా? మనకి P తెలుసు. P ఏంటి, పాయింట్ PX, ఒకసారి రాస్తున్నా అంతే. ఎస్ అనే పాయింట్ ఏంటి, ఫోకస్ కదా, అది A, 0. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కూడా మనకు తెలుసు కదా, X ప్లస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. పైకి కిందకి తీసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడం కష్టాన్ని ఇక్కడ రాశాను మళ్ళీ, అంతే. మీరు రాయాల్సిన అవసరం లేదు కానీ. ఓకేనా? ఇప్పుడు పిఎస్ అంటే ఏంటి, P అనేది పాయింటే, ఎస్ అనేది కూడా పాయింటే కదా. ఫోకస్ నథింగ్ బట్ ఏ పాయింట్ అంటే P ఆల్సో ఈజ్ ఏ పాయింట్ అంది పారాబోలా. 2 పాయింట్లు కాబట్టి దీని డిస్టెన్స్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇయర్లో చేసాం కదా డిస్టెన్స్ ఫార్ములా, 2 పాయింట్ ఫార్ములా. x1 - x2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. అలాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ పిఎం అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ది లైన్. P నుంచి అంటే పాయింట్ నుంచి లైన్ కంటే నథింగ్ బట్ ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా మనకు ఫార్ములా తెలుసు. ఏంటిది, ax1 + by1 mod ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². ఈ ఫార్ములా కూడా మనకు తెలుసు. ఆ ఫార్ములా యూజ్ చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 2 పాయింట్ ఫార్మ్ యూజ్ చేసి మనం పిఎస్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ x1 y1 ఇది x2 y2 అనుకుంటే పిఎస్ డిస్టెన్స్ ఏ విధంగా వస్తుంది, x1 - x2 హోల్ స్క్వేర్, y1 అంటే y, y2 అంటే 0, y2 - y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ మర్చిపోకూడదు, స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది లైను, ఇది పాయింట్. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఎక్సే కాబట్టి x + a mod బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². ఏ అంటే ఇక్కడ ఏంటి, ఈ ఈక్వేషన్లో ఎక్స్ కోషెంట్ ఎంత, ఇక్కడ 1. అండ్ బి అనేది ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ లైన్లో y కోషెంట్. ఇక్కడ y అనే టర్మే లేదు, దట్ మీన్స్ y కోఆర్డినేట్ 0 అనమాట. ఇక్కడ కావాలంటే రాసుకోండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ x1 y1 టు ది లైన్ ax + by + c = 0 ఈజ్ ఏమవుతుంది, మాడ్ ఈ లైన్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తామంటే x బదులుగా x1 ax1 by1 + c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². a² అంటే ఇక్కడ x కోషెంట్, a² + b². ఇది ఫార్ములా. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం.
ఇంకేముంది, సింప్లిఫై చేయడమే. ఎక్స్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పెండ్ చేసేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2ax ప్లస్ వై మైనస్ 0 అంటే వై స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ ప్లస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 0 అంటే 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, మాడ్ ఎక్స్ ప్లస్ ఏ బై 1 అంటే నథింగ్ బట్ నెట్ మాడ్ ఎక్స్ ప్లస్ ఏనే, రైటా. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి, SOBS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, మాడ్ పోతుంది, మాడ్ పోయి మనకి ఏం మిగులుతుంది, ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ 2x ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా ఓపెన్ చేసాను, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2ax. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చామనుకోండి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2ax అని ఇటువైపు తీసుకొచ్చేసామనుకోండి, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax ప్లస్ 2x ఎంత అవుతుంది, 4ax. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది parabola. The most important standard equation of parabola. ఓకేనా, ఈ విధంగా మనం స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలాను మనం డెరైవ్ చేయొచ్చు. ఓకేనా, ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనం ఈ డయాగ్రామ్ ఏదైతే వేసామో దాని గురించే రాసాం మనం. లెట్ ఎస్ బి ది ఫోకస్ అండ్ ఎల్ బి ది డైరెక్టర్ ఆఫ్ పారాబోలా. ఏదైతే మనం పేర్లు పెట్టామో ఆ పేర్లు రాసాం. లెట్ జెడ్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ ది లైన్ ఎల్ అండ్ ఏ బి ది మిడ్ పాయింట్ ఆఫ్ జెడ్ఎస్ సచ్ దట్ ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ లైస్ అండ్ పారాబోలా. ఏవై బి ప్యారలల్ టు ఎల్. ఏవైని మనం ఏం తీసుకున్నాం, ఏవైని ప్యారలల్ టు ది డైరెక్ట్రిక్స్ ఎల్ తీసుకున్నాం. అండ్ చూస్ ఏవై యాజ్ వై యాక్సిస్, ఏఎస్ యాజ్ ఎక్స్ యాక్సిస్. అప్పుడు ఏ అనేది ఏమవుతుంది, ఆరిజిన్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 0,0, ఎస్ a,0 అవుతుంది, రైట్. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాగా. సో లెట్ పిఎక్స్ కామా బి ఎనీ పాయింట్ అనేది పారాబోలా అనుకున్నాం. డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేసాం, దాని రేషియోని 1కి ఈక్వల్ చేసాం, సింప్లిఫై చేసాం, రైట్. చాలా జాగ్రత్తగా ఇది ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇది కరెక్ట్గా మీరు చేసుకుంటే 7 మార్క్స్ కంపల్సరీ మీ చేతిలో ఉన్నట్టే ఫర్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటది, ఫైండ్ ద ఫోకస్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫోకస్, ఫైండ్ ఫోకస్. ఫైండ్ focus comma vertex comma equation of directrix axis and the length of the lattice rectum to the parabola. y square minus x plus 4y plus 5 is equal to 0. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది పిల్లలు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఫోకస్ని ఫైండ్ అవుట్ చేసిన, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయడం, వీటిలో చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సింపుల్గా నేను చెప్పేది జాగ్రత్తగా మీరు ఫాలో అయితే ఇట్ షుడ్ నాట్ బీ ఏ ప్రాబ్లం టు యూ.
ఓకేనా. సో జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఇప్పుడు ఈ పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వైల్లో క్వాడ్రాటిక్ ఉంది, ఎక్స్లో లీనియర్ ఉంది, అంటే ఇది మనకి ఏ రకమైన పారాబోలా ఉండాలి? y మైనస్ k హోల్ స్క్వేర్ ప్లస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ఈ ఫార్మెట్లో ఉండాలి. ఎందుకంటే వైల్లో ఇది క్వాడ్రాటిక్ ఉంది చూడండి, ఎక్స్లో లీనియర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఈ ఫార్మెట్ ఇదైనా కావచ్చు. దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత మనకు తెలుస్తుంది, ఇదైనా కావచ్చు, లేదంటే మైనస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ఇదైనా కావచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. వైల్లో క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ కానీ, లేదంటే y మైనస్ k హోల్ స్క్వేర్ మైనస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ కానీ అయితే ఈ ఫార్మెట్లోనే ఉండాలి, ఈ ఫార్మెట్లోనే ఉండాలి. పారాబోలా ఈక్వేషన్ ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే మనకి పారాబోలా ఏ విధంగా ఉంటుంది? వై స్క్వేర్ 4ax అంటే ఇది ఆరిజిన్ కాదు, ఆరిజిన్ షిఫ్ట్ అయిపోయింది, హెచ్ కామ కే దగ్గరికి షిఫ్ట్ అయిపోయింది. ఇది ఆరిజిన్ కాదు, ఇది డైరెక్ట్రిక్స్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ పారాబోలా ఓపెన్ అవుతుంది. ఈ ఆరిజిన్ అనేది ఎక్కడికి చేంజ్ అవుతుంది? హెచ్ కామ కే దగ్గరికి చేంజ్ అవుతుంది ఈ పారాబోలాకి. అదే ఈ పారాబోలాకి అయితే మైనస్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అంటే ఈ విధంగా ఓపెన్ అవ్వాలి. డైరెక్ట్రిక్స్ ఇక్కడ వస్తుంది. ఈ ఆరిజిన్ ఏమవుతుంది? ఇది ఈ ఆరిజిన్ హెచ్ కామ కే దగ్గరికి, ఆరిజిన్ కాకుండా హెచ్ కామ కే దగ్గరికి షిఫ్ట్ అయిందన్నమాట. అయితే పారాబోలా ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఈ రెండింటిలోనూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చిందనుకోండి, ఈ ఫార్మెట్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం దేంతో కంపేర్ చేయాలంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax దీంతో కంపేర్ చేసుకోవాలి. దీని ఫోకస్ ఏంటి మనకి? దీని ఫోకస్ a,0 అండ్ ఫోకస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? వర్టెక్స్ ఏమవుతుంది? వర్టెక్స్ 0,0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ లెంత్ ఆఫ్ లాటస్ LLR, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4a. ఇంకేం అడిగాడు మొన్న? ఫోకస్, వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, యాక్సిస్. యాక్సిస్ ఏంటి? ఇక్కడ యాక్సిస్ ఏమవుతుంది అంటే ఎక్స్ పారాబోలా ఏమవుతుంది? ఎక్స్ యాక్సిసే కదా, అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 దాని ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఈ స్టాండర్డ్ పారాబోలాకు సంబంధించి మనకి ఇది వచ్చిందనుకోండి, ఈ ఫార్మాట్లో వచ్చిందనుకోండి, ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకోవాలి. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఫార్ములాలో ఉంది కదా, ఇది దీంతో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోకస్ a,0 కాబట్టి ఏది ఆరిజిన్ దగ్గర ఉంటే వర్టెక్స్ 0,0 అయితే ఇవన్నీ ఈ ఈక్వేషన్ ఇదైతే ఇవన్నీ వాల్యుబుల్. అదే ఇది అయ్యేటోడికి ఏమవుతుందంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఈ చేంజ్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ సింపుల్గా జాగ్రత్తగా వినండి. ఈ హెచ్ కామ కే దగ్గరికి ఆరిజిన్ షిఫ్ట్ అయింది కాబట్టి పాయింట్ అయితే హెచ్ కామ కేని ఎక్స్ కోడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ కామ కే దగ్గరికి వర్టెక్స్ మనకి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయినప్పుడు ఏం చేస్తామంటే దీనికి మనకు ఫోకస్ కావాలనుకుంటే ఏం చేస్తాం? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్ కదా, ఆ ఎక్స్ కోఆర్డినేట్కి ఈ వర్టెక్స్లో ఎక్స్ కోఆర్డినేట్ అది హెచ్ కాబట్టి యాడ్ చేసేయండి. దీన్ని ఎక్స్ కోఆర్డినేట్కి ఎక్స్ కోఆర్డినేట్ని యాడ్ చేయండి, వై కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్ యాడ్ చేయండి. వై కోఆర్డినేట్ అంతా 0, ఇక్కడ షిఫ్ట్ అయింది ఆరిజిన్ అంతా కేకి కాబట్టి కేకి యాడ్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఏం చేసాం మనం? ఒరిజినల్లీ ఇది వై స్క్వేర్ మైనస్ 4ax యొక్క
ఫోకస్, వర్టెక్స్, ఈక్వేషన్, డైరెక్ట్రిక్స్ ఇవి స్టాండర్డ్ ఈక్వేషన్కి ఇవి వర్తిస్తాయి. బట్ ఇక్కడ మనకి ఏమైంది, వర్టెక్స్ షిఫ్ట్ అయింది, H, K దగ్గర షిఫ్ట్ అయినప్పుడు ఫోకస్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఆ ఫోకస్ని ఏం చేస్తారు, ఫోకస్ అనేది నథింగ్ బట్ పాయింట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఎక్స్ కోఆర్డినేట్కి ఎక్స్ కోఆర్డినేట్ని యాడ్ చేసేయండి, వై కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసేస్తే ఇది ఏమవుతుంది, ఇది ఏ ప్లస్ హెచ్ 0, K అంటే ఇది నథింగ్ బట్ ఏ ప్లస్ హెచ్, K. అలాగే వర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ కోఆర్డినేట్కి ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అంటే 0, K అంటే వర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, H, K అవుతుంది. అలాగే ఈక్వేషన్ వచ్చేటట్టుకి ఏం చేస్తారంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఎక్స్ కోఆర్డినేట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈక్వేషన్ అనేటట్టుకు పాయింట్ అంటే యాడ్ చేయాలి, ఈక్వేషన్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండు పాయింట్లు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీరు దేనికైనా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. పాయింట్ అంటే ఏం చేయాలి, ఈ షిఫ్ట్ అయిన ఆరిజిన్ని ఎక్స్ కోఆర్డినేట్కి యాడ్ చేసేయండి, వై కోఆర్డినేట్ యాడ్ చేసేయండి. అదే ఈక్వేషన్ అడిగాడు అనుకోండి, ఈక్వేషన్ అనేటికి ఏం చేస్తారంటే ఎక్స్ దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ దీనికి షిఫ్టెడ్ ఆరిజిన్కి ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ, ఒరిజినల్గా ఎక్స్ ప్లస్ ఏ స్టాండర్డ్ పారాబోలాకి ఇక్కడ ఏం చేయాలి, షిఫ్ట్ అయింది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్లోంచి ఎక్స్ కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేసేయండి. ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్. ఇది షిఫ్ట్ అయిన ఈ పారాబోలాకు సంబంధించి ఇది మనకి డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. అలాగే యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఉందనుకోండి, వై కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయండి అంటే వై కోఆర్డినేట్ ఏది షిఫ్ట్ అయింది, ఇది కే కాబట్టి వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా, ఇది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈ విధంగా సింపుల్గా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇది కూడా అంతే, ఇది కూడా సేమ్. ఇది దీనికి ఇప్పుడు ఫోకస్లు అవి చేంజ్ అవుతాయి. దీనికి ఈ పారాబోలాకి వచ్చేసి మళ్ళీ ఫోకస్ అవి చేంజ్ అవుతాయిగా. ఆల్రెడీ దీన్ని చెప్పాను, ఫోకస్ ఏంటి, డైరెక్ట్రిక్స్ ఏంటని చెప్పాను నేను. ఒకవేళ మైనస్ వస్తే ఇటువైపు ఓపెన్ అవుతుంది కాబట్టి ఫోకస్ ఏమవుతుంది, ఫోకస్ -A, 0 అవుతుంది, వర్టెక్స్ 0, 0 అవుతుంది. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి ఇది ఎక్స్ ఈజ్వల్ కాబట్టి ఎక్స్ మైనస్ ఏ ఈజ్వల్ టు 0 అవుతుంది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. అర్థమవుతుందా, లాటెక్స్ రెక్టమ్ లెంత్ ఆఫ్ లాటెక్స్ 4a అవుతుంది, యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి y ఈజ్వల్ టు 0 అవుతుంది. సో దానికి స్టాండర్డ్ ఫామ్కి ఏదైతే మనకి ఫోకస్లు వర్టెక్స్లు ఉన్నాయో ఆ యాజ్ ఇట్ ఈజ్ రాసి వాటిలోంచి మనం ఇప్పుడు చెప్పినట్టు పాయింట్ అంతే H, Kని యాడ్ చేయండి, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఈక్వేషన్ అయితే ఎక్స్లోంచి ఎక్స్ కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయండి, వైలోంచి వై కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయండి. ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్. ఇంతకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన క్వశ్చన్ చెప్పేటప్పుడు నేను ఇప్పుడు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు అర్థం చేసుకోవడానికి చెప్పిన ఇదంతా, ఓకేనా. సో ఇది ఏ ఫార్మాట్లో వస్తుందో చూసుకొని దాని యొక్క స్టాండర్డ్ ఫార్ములాస్ని మనం రాసుకొని దాని నుంచి మనం షిఫ్టెడ్ ఆరిజిన్ని మనం సబ్ట్రాక్ట్ చేయడం, యాడ్ చేయడం చేస్తాం, ఓకేనా. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏంటది సొల్యూషన్లో దీన్ని ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమి ఇచ్చాడు మనకి, y² - x + 4y + 5 = 0. దిస్ ఎంప్లాయిస్ y², వైని ఇక్కడ 4yని ఇక్కడ రాసండి, 4y = xని ఇటువైపు తీసుకొచ్చేస్తే x, 5ని కూడా ఇటువైపు తీసుకొచ్చేస్తే -5. ఇది మనకు స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే వై కోషంట్ ఏంటి, దాన్ని 2తో డివిజన్ చేయండి. 2తో డివిజన్ చేస్తే వై కోషంట్ ఎక్కడ 4 2తో డివిజన్ చేస్తే అంత 2. ఇదే బి వాల్యూ, నథింగ్ బట్ ఏంటి అంటే దీన్ని ఏం చేయొచ్చు, y² పక్కన ప్లస్ ఉంది కాబట్టి y ప్లస్
ఇక్కడ 2తో డివిజన్ చేస్తే ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది కాబట్టి 2 హోల్ స్క్వేర్. దీన్ని ఓపెన్ చేసి చూసుకుంటే కావాలంటే మనకి వై స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y వస్తుంది దీన్ని ఓపెన్ చేస్తే. బట్ ఇక్కడ మనకి ఏముంది వై స్క్వేర్ ప్లస్ 4y ఇది మాత్రమే ఉంది, ఇది ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా కావాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ 4ని ఇక్కడ ఒక 4ని యాడ్ చేయండి. ఇక్కడ 4ని యాడ్ చేస్తే ఇక్కడ కూడా కంపల్సరీ మనం ఏం చేయాలి, 4ని యాడ్ చేయాలి. వన్ మినిట్ దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే ఏముంటుంది, వై కోషెంట్ని లేదంటే మేము ఇలా కూడా చూడవచ్చు, మనం వై స్క్వేర్ ప్లస్ 4y ఓకేనా. దీన్ని 2ab వై స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 2y ప్లస్ 2 స్క్వేర్ కింద రైట్. దీనికంటే ఇదే బెటర్లే, మీకు మళ్ళీ ఎక్స్ట్రా కన్ఫ్యూజన్ ఎందుకని. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి అంటే వై స్క్వేర్ ప్లస్ 4yని మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే వై కోషెంట్ ఉంది కదా, వై కోషెంట్ 2తో డివిజన్ చేయండి. 2తో డివిజన్ చేస్తే ఎంత అవుతుంది, 2 అవుతుంది. కాబట్టి వై స్క్వేర్ కింద వై ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 2తో డివిజన్ చేస్తే 2 ఉంది కాబట్టి 2 హోల్ స్క్వేర్. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఏమొస్తుంది, వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 అంటే ఒక 4 ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి అటువైపు ఇటువైపు మనం ఏం చేద్దాం, 4ని యాడ్ చేయండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఇదొకటి పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం ఒకటి రావాలి బాగా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి యాడింగ్ 4 ఆన్ బోత్ సైడ్స్, 4y ప్లస్ 4 ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ యాడ్ చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు చూడండి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయింది. ఏమైంది, ఇది y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది -5 ప్లస్ 4 అంటే x మైనస్ 1. ఇది చూడండి ఇప్పుడు ఏ ఫార్ములేట్లో ఉంది, y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h ఫార్మాట్లో ఉంది. అంటే దీన్ని మనం ఇక్కడ ఇంకో పాయింట్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -2 అని రాసుకోవాలి, -+-2 రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. ఇక్కడ 4a అనేది లేదు, 4a లేదంటే అర్థం అంటే ఇక్కడ 1 ఉందని అర్థం, అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం. ఇప్పుడు ఏమవుతుంది, వైలో సబ్ట్రాక్షన్ y మైనస్ k అంటే ఇక్కడ ఎంత అవుతుంది -2, h అంటే ఎంత అవుతుంది 1. అర్థమవుతుందా, హియర్ h ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు -2. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది కూడా. ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో ఇక్కడ మధ్యలో మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి హెచ్కి ఓకే 1, ఇది హెచ్ వాల్యూ 1. ఇక్కడ మాత్రం ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేసాం, -2 హోల్ స్క్వేర్ అని రాసాం. అందువల్ల అప్పుడు ఇది k అవుతుంది, k ఈజ్ కూడా -2 అవుతుంది. ఇదొకటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అండ్ 4a ఈజ్ ఈక్వల్, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే 4a ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ ఏ ప్లేస్లో ఇక్కడ 1 ఉన్నట్టు అర్థం, 4a ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, 1/4. అంటే h అంటే వర్టెక్స్ h ఈజ్ కూడా 1 వచ్చింది, k ఈజ్ కూడా -2 వచ్చింది, అండ్ ఏ వాల్యూ కూడా 1/4 వచ్చింది. ఈ విధంగా hk ఏ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది మనం దేంతో కంపేర్ చేయాలి, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4axతో మనం కంపేర్ చేసుకోవాలి. ఆ ఫార్ములా కదా ఉంది, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. దీని యొక్క స్టాండర్డ్ వర్టెక్స్ అయింది ఇది 0,0, ఫోకస్ a,0. ఇందాక చెప్పినట్టు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకేం కావాలి, యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈజ్ ఈక్వల్ టు 0. x యాక్సిసే కదా, y ఈజ్ ఈక్వల్ టు 0.
అండ్ లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ LLR ఈజ్ ఈక్వల్ టు 4A ఇక్కడ. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఇది స్టాండర్డ్ ఫార్ములాకి. ఇప్పుడు ఈ పారాబోలాకి మనకి వర్టెక్స్ను ఫోకస్ రాయాలి. నౌ వర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు వర్టెక్స్ ఏమవుతుంది, వర్టెక్స్ స్టాండర్డ్ ఫార్ములాకి 0,0. ఇక్కడ మనకి H, K కాబట్టి దీన్ని ఏం చేయాలి, దీనికి యాడ్ చేయాలి. ఏమవుతుంది 0 ప్లస్ H, 0 ప్లస్ K దట్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ ఇది ఏమవుతుంది 0 H అంతా 1 0 ప్లస్ ఆఫ్ -2. ఇదంతా మీకు అర్థం కావడం కోసం చెప్పడమే, లేదంటే ఇంత అవసరం లేదు, డైరెక్ట్గా మీరు రాయొచ్చు. వర్టెక్స్ 1, -2 వచ్చింది. అండ్ ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఫోకస్ ఎంత స్టాండర్డ్ దానికి A, 0. ఇప్పుడు దీనికి H, Kకి షిఫ్ట్ అయింది కాబట్టి దీన్ని యాడ్ చేసేయాలి. దీనికి A ప్లస్ H 0 ప్లస్ K దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ ఎంత 1/4 ప్లస్ H అంటే ఎంత 1, 0 ప్లస్ K అంటే ఎంత -2. 1 + 1/4 అంటే ఇది ఎంత 5/4, -2. -5/4, -2. ఓకేనా. ఇది మనకి ఫోకస్, వర్టెక్స్ వచ్చింది, ఫోకస్ వచ్చింది. లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ చేయండి LLR ఈజ్ కూడా స్టాండర్డ్ దానికి ఎంత 4A. ఇది నథింగ్ బట్ 4A వాల్యూ ఎంత వచ్చింది మనకు 1, కాబట్టి లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ 1. అలాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ which implies x plus a is equal to 0 స్టాండర్డ్ దానికి x plus a is equal to దీని ఏం చేయండి ఈక్వేషన్ కాబట్టి మనం ఏ రాయాలని చెప్పాను, ఎక్స్లోంచి ఎక్స్ కోఆర్డినేట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంతేనా. ఎక్స్లోంచి ఎక్స్ కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయాలంటే x - h ప్లస్ a is equal to 0. స్టాండర్డ్ ఏంటి x plus a is equal to 0. స్టాండర్డ్ ఈక్వేషన్కి x plus a is equal to 0 ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఏం చేయాలని చెప్పాను, ఆరిజిన్ షిఫ్ట్ అయినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్లోంచి ఎక్స్ కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ కోఆర్డినేట్ వర్టెక్స్కి ఎక్స్ కోఆర్డినేట్ ఏది H, ఇక్కడ K. x - h ప్లస్ a ఈజ్ కూడా 0. దిస్ ఎంప్లాయిస్ x - h అంటే ఎంత మనకి 1, a అంటే ఎంత 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ మొత్తానికి ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేసేస్తే ఎంత ఉంటుంది 4x -4 + 1 ఈజ్ ఈక్వల్ టు 0. 4 ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం తీసుకొస్తే ఇటువైపు వచ్చేది 0 × 4 0 అయిపోతుంది. దిస్ ఎంప్లాయిస్ 4x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. కొంచెం మీకు అర్థం కావడం కోసం 2-3 స్టెప్పులు ఎక్స్ట్రా వేసి చెప్తున్నాం, మీకు అర్థం కావడం కోసం మాత్రమే. కొంచెం అలవాటు అయితే మీరు కూడా టక్ చేయగలుగుతారు. ఇన్ని స్టెప్లు అవసరం లేదు యాక్చువల్లీ, బట్ మీరు ఇంత చేయండి. 7 మార్క్స్ కాబట్టి ఈ విధంగా చేయండి, చేస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి. వర్టెక్స్ ఫోకస్ అయింది, అండ్ లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేసాం, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాం, అండ్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా యాక్సిస్ ఆఫ్ పారాబోలా రెండింటికి కూడా x యాక్సిస్, పాదానికి x యాక్సిస్, దీనికి కూడా y, కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0. వైలోంచి ఏం చేయప్పుడు y కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయాలంటే y - k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y మైనస్ స్మాల్ y రండి ఇక్కడ, y - k అంటే ఎంత -2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా. y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవే కదా మనం అడిగింది. ఫోకస్, వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, యాక్సిస్ అండ్ లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్. ఎస్.
మీరు చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. ఇది మనం కంపేర్ చేసుకోవాలి. ఇదే మీకు అర్థం కాదు, నాకు తెలిసి ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ దిస్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఈ వర్టెక్స్లు ఈ ఈక్వేషన్లు రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. డ్యామ్ షూర్ ప్రతి స్టూడెంట్ ప్రతి పిల్లడు ఇక్కడ చాలా ఇబ్బంది పడతాడు. అందుకే చెప్తున్నా, y-k² + 4a × x-h ఫామ్లో ఉంది కాబట్టి దీని యాక్చువల్గా స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఇది స్టాండర్డ్ ఫామ్. దీని యొక్క వర్టెక్స్లు ఫోకస్లు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని యూజ్ చేసుకొని మనం దీని యొక్క ఫోకస్లు వర్టెక్స్లు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫోకస్ వర్టెక్స్ అవి ఏంటి 2 పాయింట్లు కాబట్టి h, k దగ్గరికి వర్టెక్స్ షిఫ్ట్ అయింది కాబట్టి x కోఆర్డినేట్కి యాడ్ చేయండి, y కోఆర్డినేట్ యాడ్ చేయండి. ఇది ఇలా యాడ్ చేసాం కదా, h, k యాడ్ చేసాం 0, ఇక్కడ మనకి h, k వాల్యూలు ఏమొచ్చినాయి అవి సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే ఫోకస్ కూడా అంతే. ఫోకస్ ఒరిజినల్గా ఏంటి, ఫోకస్ a, 0 కాబట్టి మనం h, kలు యాడ్ చేయాలి కదా. ఏకి h యాడ్ చేసాం, ఇక్కడ 0కి k యాడ్ చేసాం. x కోఆర్డినేట్కి ఈ వర్టెక్స్ h, k షిఫ్ట్ అయింది కాబట్టి x కోఆర్డినేట్. అర్థమవుతుందా? కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. షిఫ్ట్ అయిన ఆరిజిన్ యొక్క x కోఆర్డినేట్కి స్టాండర్డ్ ఈక్వేషన్ యొక్క x కోఆర్డినేట్కి రెండింటిని యాడ్ చేయండి. అర్థమవుతుందా? పాయింట్ అయితే అదే ఈక్వేషన్ అయితే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. x కోఆర్డినేట్లోంచి షిఫ్ట్ అయిన ఆరిజిన్ యొక్క x కోఆర్డినేట్ని సబ్ట్రాక్ట్ చేసాం. అలాగే y కోఆర్డినేట్లోంచి షిఫ్ట్ అయిన ఆరిజిన్ యొక్క y కోఆర్డినేట్ని సబ్ట్రాక్ట్ చేసాం. ఈక్వేషన్ అయితే సబ్ట్రాక్షను, పాయింట్ అయితే ఎడిషన్. ఈ 2 పాయింట్లు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని స్టాండర్డ్ ఫామ్ యొక్క ఈ ఫోకస్లు అవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎనీ క్వశ్చన్ మీరు డీల్ చేయగలుగుతారు. క్వశ్చన్ ఎలాగ ఇచ్చినా సరే యూ కెన్ డీల్, మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. రైట్, ఇది క్వశ్చన్ నెంబర్ 2. అండ్ ఇంకోటి ఇది ఈ విధంగా ఎత్తాడు. ఒకసారి వైల్లో కోఆర్డినేట్ క్వాడ్రాటిక్ ఇంకోసారి ఎక్సెల్లో క్వాడ్రాటిక్ ఇస్తాడు. దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం కూడా రావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ చేసి దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకురావడం రావాలి. ఆ వాల్యూస్ని జాగ్రత్తగా రాయడం రావాలి. ఇదోటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ ఎగ్జామ్లో కనిపించేటువంటి క్వశ్చన్. పేపర్లో ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ క్వశ్చన్ కూడా. ఇది క్వశ్చన్ నెంబర్ 2. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టెక్స్. ఇది కూడా సేమ్ ఇటువంటి క్వశ్చనే. ఫైండ్ ది కోఆర్డినేట్స్ of vertex. Coordinates of vertex, focus, equation of directrix, and axis of parabola. Axis of parabola. Axis of parabola x square minus 2x plus 4y minus 3 is equal to 0. కానీ ఇది క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు బిఫోర్ క్వశ్చన్లో మీరు ఈ సైడ్ మీరు చేశాను కదా, ఇది ఆన్సర్లో మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది సైడ్ చేశాను కదా, ఇవి ఆన్సర్లో మీరు రాయాల్సిన అవసరం లేదు. ఈ సైడ్ మీరు ఏం చేస్తారంటే రఫ్లో సైడ్గా మీ ఐడియా కోసం, ఇది ఈ ఫార్మెట్లో ఉందంటే స్టాండర్డ్ యొక్క ఈ స్టాండర్డ్ ఫామ్ యొక్క ఇవి ఫోకస్లు అవి తీసుకోవాలి అని మీకు అర్థం కావడం కోసం సైడ్ చేసుకోండి బెటర్. అప్పుడు ఏం చేస్తారు, h, k వాల్యూస్ని వీటికి యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. పాయింట్ అయితే దీనికి యాడ్ చేసాడు, పాయింట్ అయితే దీనికి h, దీనికి k, దీనికి h, దీనికి k. అదే ఈక్వేషన్ అయితే xలోంచి h సబ్ట్రాక్ట్ చేయడం, yలోంచి k సబ్ట్రాక్ట్ చేయడం ఈక్వేషన్ అయితే. పాయింట్ అయితే అలాగే మీరు గుర్తుపెట్టుకోవడానికి, మీరు అర్థం చేసుకోవడానికి ఈ విధంగా సైడ్ రాసుకోండి అంతే. అర్థమవుతుందా? ఇవి మనకి సొల్యూషన్లో సైడ్ రాసుకున్న ప్రాబ్లం లేదు. సైడ్ మీరు రఫ్లో రాసుకోండి ఫర్ యువర్ ఐడియా ఓన్లీ, ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఓన్లీ. ఆన్సర్లో రాయాల్సిన అవసరం లేదు. ఓకే,
సో ఇందాక ఇట్లా సేమ్ ఇక్కడ ఏం చేశాడు, ఇప్పుడు ఎక్సెల్లో క్వాడ్రాటిక్ ఇచ్చాడు, ఇందాక వైల్లో క్వాడ్రాటిక్ ఇచ్చాడు, ఇప్పుడు ఎక్సెల్లో క్వాడ్రాటిక్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, ఇది x² = 4ay ఫార్మాట్లో కానీ, అంటే దట్ మీన్స్ ఇది ఇలాగ ఇచ్చాడు కాబట్టి ఇది ఏ ఫార్మాట్లోకి వస్తుంది, మనం సింప్లిఫై చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ చేసిన తర్వాత ఏ ఫార్మాట్లో రావాలి మనకి, ఇది x - h² = 4a × y - k ఆర్ లేదంటే x - h² లేదంటే మైనస్ వస్తుంది అంతే 4a × y - k ఈ ఫార్మాట్లో కానీ ఈ ఫార్మాట్లో కానీ రావాలి. అంటే అర్థం ఏంటి, పెరాబోలా మనకి ఏ విధంగా ఉంటుంది, పెరాబోలా పైకి దీనికి పెరాబోలా డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, అర్థమవుతుందా, దీనికి డయాగ్రామ్ అవుతుంది, నెగిటివ్ y యాక్సిస్ సైడ్ ఓపెన్ అవ్వాలి, నెగిటివ్ y యాక్సిస్ సైడ్ అంటే మనకి పెరాబోలా ఈ విధంగా ఓపెన్, అర్థమైందా. అంటే ఇది స్టాండర్డ్ దేని తీసుకొచ్చి మనం x² = 4ay దీనిది కానీ ఆర్ x² = -4ay డిపెండింగ్ ఆన్ దిస్. ఇది వచ్చిందనుకోండి, ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ యొక్క ఫోకస్లు డైరెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అవి తీసుకోవాలి. ఈ ఫార్మెట్లో వచ్చిందనుకో, ఈ స్టాండర్డ్ ఫామ్ యొక్క ఫోకస్లు డైరెక్టర్స్ అవి తీసుకొని వాటికి మనకి షిఫ్టెడ్ ఆరిజిన్ ఏదైతే ఉందో h, k వాల్యూస్ వస్తాయి కదా, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం, వాటిని సబ్ట్రాక్ట్ చేయడం, పాయింట్ అయితే యాడ్ చేసుకోవడం, ఈక్వేషన్ అయితే సబ్ట్రాక్ట్ చేసుకోవడం, దట్ ఈస్ ద లాజిక్ అంతే ఇక్కడ. ఓకేనా, ఇది సైడ్ రఫ్లో మీకు రాసుకోండి, ఇఫ్ యూ వాంట్ రాసుకోండి. ఇది ఆన్సర్ కాదు, ఇది సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ parabola, given equation of parabola x² - 2x + 4y - 3 = 0. This implies ఏంటిది, x² - 2x = ఇవన్నిటిని ఇటువైపు తీసుకెళ్ళిపోండి, ఇటువైపు తీసుకెళ్తే -4y + 3 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, x కోషియంట్ని 2తో డివిజన్ చేయండి. 2తో డివిజన్ చేస్తే ఎంత అవుతుంది, 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ x² ఉంది కాబట్టి x రాయండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, దీన్ని 2తో డివిజన్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 1 వచ్చింది. కాబట్టి x - 1² మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి, ఇక్కడ x² ఉంది కాబట్టి x. ఈ 1 ఎలా వచ్చింది, 2తో డివిజన్ చేస్తే, x కోషియంట్ ఎంత 2, దాన్ని 2తో డివిజన్ చేస్తే 1 వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూడండి మీకు అర్థం కావడం కోసం, x - 1² ఓపెన్ చేస్తే x² ప్లస్ -2x x² - 2ab a² - 2ab అంటే x² - 2x + 1. దీన్ని ఓపెన్ చేస్తే ఇది వస్తుంది మనకి. ఇక్కడ x² - 2x మనకు ఆల్రెడీ ఉంది, బట్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే మనం ఏం చేయాలి, ఇంకో +1 అని యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక 1 యాడ్ చేసాం, ఇక్కడ LHSలో యాడ్ చేస్తే ఇక్కడ కూడా యాడ్ చేయాల్సిందే. మన LHSలో ఏ ఈక్వేషన్లో LHSలో ఏ చేంజెస్ చేసామో RHSలో కూడా అదే చేంజెస్ చేయాలి, లేదంటే ఈక్వేషన్ చేంజ్ అయిపోతుంది, అంటే దాని మొత్తం దాని క్వశ్చనే చేంజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ +1 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా +1 యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదేంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయిందిగా, ఇలా రాసాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు -4y + 3 + 1 అంతా 4. ఇప్పుడు ఇది x - 1² -4 కామన్ తీసేయండి, -4 కామన్ తీస్తే ఇది ఎంత అవుతుంది, y - 1. ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉందో జాగ్రత్తగా చూడండి. ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే x - h ఈ ఫార్మేట్లో ఉంది, మైనస్ వచ్చిందిగా, ఈ ఫార్మేట్లో ఉంది. x - h = -4a × y - k. అది ఉందా, హియర్ h ఇక్కడ ఎంత 1, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి h వాల్యూ 1 అవుతుంది. k ఎంత అవుతుంది, k ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి k 1, కామా 4a = 4a అంటే ఇక్కడ 4a ప్లేస్లో ఇక్కడ 4a మైనస్ని పక్కన పెట్టండి, 4a ప్లేస్లో ఎంత ఉంది 4. దిస్ ఇంప్లైస్ a = 4 ఇంటి మీద ఇస్తే 4/4 ఎంత 1, 4a = 4, a = 1,
హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఒక కథ. ఇక్కడ నుంచి నెక్స్ట్ కథ ఏంటంటే దీన్ని ఏ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి? x² - 4ay. దీని డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? మైనస్ నెగిటివ్ y యాక్సిస్ సైడ్ ఓపెన్ అవుతుంది ఇది. ఇప్పుడు దీని ఫోకస్ ఇక్కడ ఉంటుంది. ఫోకస్ వర్టెక్స్కి దీని వర్టెక్స్ 0,0నే. స్టాండర్డ్ ఫాము ఎప్పుడు కూడా ఆరిజిన్ దగ్గర ఉంటుందిగా 0,0. ఫోకస్ ఏమవుతుంది? y యాక్సిస్ మీద ఫోకస్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ కాబట్టి. ఫోకస్ అంటే y యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి x కోఆర్డినేట్ 0, నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి 0, -a అవుతుంది. ఈ పాయింట్ మరి ఏమవుతుంది? 0, a పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి. అంటే ఇదేమవుతుంది? ఇది y ఈజ్ ఈక్వల్ టు a. అంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y ఈజ్ ఈక్వల్ టు a. దిస్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు a అని రాసుకుని సరిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు a. యాక్సిస్ ఏమవుతుంది? యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఏమవుతుంది దీనికి? ఈ మీరు అర్థం చేసుకోవడం కోసం మాత్రమే రాస్తున్నాను, ఓకేనా? యాక్సిస్ ఏమవుతుంది? y యాక్సిస్ అవుతుంది. y యాక్సిస్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఇది ఈ స్టాండర్డ్ ఫామ్కి. ఇప్పుడు వీటికి మనం ఏం చేయాలి? మనకి యాక్చువల్గా ఇది ఆరిజిన్ దగ్గర ఉంది వర్టెక్స్. ఇది మాత్రం ఈ పారాబోలా మాత్రం h,k షిఫ్ట్ అయింది కాబట్టి ఏం చేయాలి? వర్టెక్స్కు ఫోకస్కి డైరెక్ట్గా h,kలో యాడ్ చేయడం. అండ్ ఈ కథ అర్థమైందిగా. ఇప్పుడు వర్టెక్స్ b ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? 0 ప్లస్ ఒరిజినల్ అది 0,0 వర్టెక్స్. 0కి ఏం చేయాలి? h. 0కి మళ్ళీ y కోఆర్డినేట్కి యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ h అంటే ఎంత? 1 కాబట్టి 0 + 1. k అంటే ఎంత? 0 + 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1,1. వర్టెక్స్ 1,1. ఫోకస్ s ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ దానికి ఎంత? 0 - k. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? 0కి h యాడ్ చేయాలి, -aకి k యాడ్ చేయాలి. 0 + h -a + k. 0 + h ఎంత వచ్చింది? 1. మైనస్ a ఎంత వచ్చింది మనకు? 1 ప్లస్ k ఎంత వచ్చింది? 1. అంటే ఇది 1,0. ఫోకస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ సింపుల్. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలా సింపుల్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ మనకి స్టాండర్డ్ ఫామ్కి ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు a. ఇప్పుడు వైలోంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? దిస్ ఎంప్లాయిస్ y మైనస్ y కోఆర్డినేట్ని, అంటే ఆరిజిన్లో షిఫ్ట్ అయిన ఆరిజిన్లోని y కోఆర్డినేట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆరిజిన్లో షిఫ్ట్ అయిన h,k షిఫ్ట్ అయింది, దాని y కోఆర్డినేట్ అంటే k కాబట్టి y - k ఈజ్ ఈక్వల్ టు a. అంటే k వాల్యూ అంతా 1 ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ అంతా మనకి 1 వచ్చింది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఈ -1 ఇటు పెడితే 1 + 1 ఎంత? 2. y ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. లేదంటే y - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా రాయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు 2 అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? అండ్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఒరిజినల్ స్టాండర్డ్ ఈక్వేషన్కి ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఎక్స్లోంటి x కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే x - h ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x - h అంటే ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని x ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసిన ప్రాబ్లం లేదు, x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసిన ప్రాబ్లం లేదు. ఎలా అన్నా రాయొచ్చు. అయితే ఎలా అన్నా రాయొచ్చు. దీన్ని y - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా రాయొచ్చు. ఆర్ ఎలా రాసిన ప్రాబ్లం x ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ఇది x ఆఫ్ పారాబోలా. సో ఈ విధంగా మనం ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని
ఒరిజినల్ స్టాండర్డ్ ఫామ్కి కంపేర్ చేసుకొని దానికి సబ్ట్రాక్ట్ చేసుకుంటూ ఈక్వేషన్ అయితే సబ్ట్రాక్ట్ చేయడం, పాయింట్ అయితే దానికి వర్టెక్స్ కోఆర్డినేట్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి. వస్తే వీ విల్ గెట్ ది ఆన్సర్స్, రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టాండర్డ్ ఫామ్లో ఒకటి, అండ్ వర్టెక్స్లు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ రెండు కూడా, ఈ 2 టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్.